వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు AMFI రిజిస్టర్డ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు చాలా మంది ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లుగా హై అయినప్పుడు బై చేయడం, లో అయినప్పుడు సెల్ చేయడం ఇలాంటివి. అండ్ వన్ మోర్ ఏంటంటే వద్దు మనకి అవసరం అని చెప్పి దాని నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఇలాంటి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్ పడుతూ ఉంటారు? శ్రావ్య గారు, ఎమోషనల్ డిసిషన్స్ వల్ల నష్టాలు లాభాలు మాట్లాడదాం మేడం. ఫస్ట్ మనం నష్టాలు మాట్లాడదాం. పిట్ఫాల్స్ అంటే ఫియర్ అండ్ గ్రీడ్ రెండు ఉంటాయి మనిషికి. భయం ఉండేటప్పుడు ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో అమ్మేస్తుంటారు, తీసేస్తుంటారు, విచ్ విల్ లీడ్ టు లాస్. అవును. ఇంకోటి గ్రీడ్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఇంకా ఎక్కువ కావాలి డబ్బులు, మార్కెట్ పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ కావాలన్న గ్రీడ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ వాళ్ళు చూసుకోలేనిది ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నా సరే కొనేస్తుంటారు. ఓకే. గ్రీడ్ అనేది ఎక్కడో తప్పు చేయిస్తుంది. మనకి ఇవాళ వచ్చింది మనకి ఎప్పుడు సరిపోదు. గ్రీడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానివల్ల చేసే మిస్టేక్స్ గ్రీడ్ ఉండేటప్పుడు ఇలాంటి ఓవర్ వాల్యూడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసేస్తూ ఉంటాం. తర్వాత మేడం హర్డ్ మెంటాలిటీ అంటారు. హర్డ్ మెంటాలిటీ అంటే చుట్టుపక్కల ఎవరైతే ఏది ఫాలో అవుతారో అది ఫాలో అయిపోతారు బ్లైండ్గా. వాళ్ళు ఏమో ఆలోచించారో, వాళ్ళ గోల్ ఏంటో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఏం తెలియదు. నా పక్కన ఇది చేస్తున్నారా, నా ఫ్రెండ్ ఇది చేశాడా, దీంట్లో పెట్టాడా, నేను ఇక్కడ పెట్టేస్తాను. లాస్ అయితే పెట్టరు కదా, తెలిసే పెట్టుంటారు అనే ఆలోచనతో వాళ్ళు కూడా పెట్టేస్తారు. అదేంటంటే పక్కన వాళ్ళకి వచ్చింది అలాగే ఫాలో అయిపోతే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 1 to 3 years వాడికి బాగా వచ్చి ఉండొచ్చు, నెక్స్ట్ 3 years కూడా వస్తుందని లేదు కదా గ్యారంటీ. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు కంటిన్యూస్గా ఒకరు ఫాలో అయితే వాళ్ళు ఫాలో అయిపోతారు బ్లైండ్గా. హర్డ్ మెంటాలిటీ. కొంతమంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండి మార్కెట్ మూమెంటం ప్రిడిక్ట్ చేయగలమని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎందుకంటే ఈవెన్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్సే మార్కెట్ మూమెంట్ ప్రిడిక్షన్స్ చేయలేరు. సో మనం ఎంత. సో అలాంటప్పుడు ఇలాంటి రాంగ్ డెసిషన్స్ అనేది కూడా తీసుకుంటూ లాస్ అయిపోతుంటారు. ఇప్పుడు బెనిఫిట్స్కి వద్దాం మేడం. బెనిఫిట్స్కి వచ్చేటప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేయడానికి ఎందుకు చేస్తారు? ఒక వెల్త్ క్రియేట్ చేయాలని చూస్తారు, రైట్? సో ఈ ఎమోషనల్ డెసిషన్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ డెసిషన్ ఉంటుంది. ఆ టైంలో మనం తప్పులు చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డిజైన్ చేసినప్పుడు మనం ఆ ట్రాక్లో ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఆ గోల్కి మనం కట్టుబడి ఉన్నామా లేదా, మనకు వస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. ఆ ట్రాక్లో అనేది ఉండడం అనేది ఒక బెనిఫిట్. చాలామంది ఉంటారు. కొంతమంది ఈ గ్యాంబ్లింగ్ టైప్లో ఆలోచించాలి, డబ్బులు క్విక్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ట్రేడింగ్ టైప్లో అమ్మేడాలు కానీ. సో ఇప్పుడు అది కాకుండా మేడం జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ఫియర్ వల్ల, తర్వాత ఎగ్జైట్మెంట్ అంటే నాది ఇంకా మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి రిటర్న్స్ ఒక 50% జనరేట్ చేసింది అనుకోండి. ఎగ్జైట్మెంట్ మాట ముందు చూసుకుంటే లాస్ట్ 6 months బ్యాక్ 1 year చూసుకుంటే డిఫెన్స్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేయడం మొదలెట్టారు డిఫెన్స్ స్టాక్స్లో. ఇప్పుడు అది స్లో డౌన్ అయిపోయింది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా పనిచేస్తుంది. సో మారిపోతుంటుంది, ఒక సైక్లిక్ ప్యాటర్న్స్ మాట ఇవన్నీ. ఇదేంటి సెక్టరల్ ఫండ్స్ కాబట్టి సైకిల్ ఉంటుంది. ఈసారి డిఫెన్స్ చేస్తే ఇంకోసారి ఇది.
ఇప్పుడు మన గవర్నమెంట్ చూసుకుంటే మొన్న ఎనర్జీను తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అవును. అది పెరగొచ్చు, పెరగకపోవచ్చు చెప్పలేం. నోబడీ కెన్ ప్రిడిక్ట్. ఎందుకంటే మనకి దానికి కావాల్సింది చాలా ఉంటాయి చేయవలసింది గవర్నమెంట్. చేస్తేనే కదా మనకి అది వచ్చేది. ఒక మాట చెప్తే అవ్వదు కదా ఎప్పుడు. అవును. సో అది వెయిట్ అండ్ వాచ్. ఆ సెక్టర్స్ ఎలా చేస్తుంది ఏంటనేది. ఇప్పుడు మేడం ఈ ఈ ఎప్పుడైతే మన ఈ ఎమోషనల్గా డిసిప్లిన్డ్గా మన ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే ఎస్ఐపి రూపంలో కానీ లేకపోతే స్టాగర్డ్ వే ఆఫ్ ఎస్టీపీలో కానీ చేసుకుంటూ పోతే ఈ మార్కెట్ వాలటాలిటీ అనేది మనం బీట్ చేస్తూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చూస్తాం, మనకి ఒక లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వాలి, రైట్? సో నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఈ రోజు ఎంత రిటర్న్స్ వచ్చి ఎంత నాది మళ్ళీ వెంటనే ఖర్చు పెట్టేస్తుంటాను అలాంటి డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు పెట్టాను, నేను ట్రేడింగ్ చేశాను, ఓకే 200 వచ్చింది. రేపు ఆ 100 రూపాయల మీద ఉండదు కదా, రేపు దేనికో దానికి ఖర్చు పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా ఒక డిసిప్లిన్గా ఒక గోల్ పెట్టుకున్నారు మీరు. అది పిల్లల ఎడ్యుకేషన్ అవనండి, పిల్లల మ్యారేజ్ అవనండి, లేకపోతే రిటైర్మెంట్ అనుకోండి. సో ఇలాంటి ఎమోషనల్ బెనిఫిట్స్ ఉండేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ట్రాక్లో డిసిప్లిన్డ్గా కరెక్ట్ ట్రాక్లో ఉండి ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు షార్ట్ టర్మ్లో చేసేది ఈ బయింగ్ సెల్లింగ్ చేస్తుంటారు. అది కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటూ మన గోల్ గుర్తుపెట్టుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇలాంటి ఎమోషన్స్ దాంట్లో కూడా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అది ఆ ఎమోషన్స్ని ఫియర్ గ్రీడ్ కింద మార్చుకుంటే నష్టపోతుంది. డిసిషన్ మేకింగ్ తప్పు అయిపోతుంది. ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే మామూలుగా ఇన్వెస్ట్ చేయాలి ఈక్విటీలో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈక్విటీ అంటే మీరు స్టాక్స్ గురించి మాట్లాడితే ఈక్విటీస్ కొని లాంగ్ టర్మ్ పెట్టుకోవడం అనేది గుడ్ ఆప్షన్. ట్రేడింగ్ అనేది నేను అది సజెస్ట్ చేయను. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ట్రేడింగ్ స్టాక్స్ కూడా కొన్నారనుకోండి మేడం, స్టాక్స్ కొనేటప్పుడు ఏంటంటే యూ షుడ్ బి షూర్ ఆ కంపెనీ స్టాక్ పెరుగుతుంది నెక్స్ట్ 5-10 years 20 yearsలో. అది మీరు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ సమయం మీకు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ ఉంటే ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. అక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ ఫండ్ మేనేజర్ చూస్తారు. అంత సమయం మీకు ఉందా లేదా చూసుకోండి. మీరు అంత అనలైజ్ చేయగలరా లేదా చూసుకోండి. దాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ మంచిది అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. బట్ నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ అయితే ఒక ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.